శిల్పరాజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మండే ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. రేపు మార్నింగ్ మా పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్ళేది ఉంది. సో అందుకోసం మా తమ్ముడికి ఒక షర్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం, అందుకే బయటికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం అయితే మర్చిపోదండి. మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీ అవుట్లెట్కి అయితే వచ్చేసాను. ఇంకా అక్కడ చూశాను, అంతగా ఏం నచ్చలేదు మా తమ్ముడు కోసము. ఇంకా నా కోసం అని చెప్పేసి ఒక 2 టాప్స్ అయితే తీసుకొని ఇంకా వేరే షాప్కి వచ్చేసి ఇంకా అక్కడ మా తమ్ముడికి కావాల్సిన షర్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నాకు కూడా కొన్ని కాస్మెటిక్స్ని షాప్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. నైట్ డిన్నర్లోకి అని చెప్పేసి వంకాయ కర్రీ అయితే ఉన్నింది, అందులోకి చపాతీలకు అని చెప్పి పిండి కలిపాను. ఈలోపు మా హస్బెండ్ మామిడికాయ కట్ చేసి ఇమ్మంటే ఇంకా ఆయనకు కూడా మామిడికాయ కట్ చేసి ఇచ్చేసాను. నార్మల్గా అయితే మా హస్బెండ్ నేను ఊరికి వెళ్తే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారనమాట. కానీ ఆ రోజు ఇంకా ఇంట్లో మునక్కాయలు అయితే మిగిలిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా అలానే పెడితే వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి ఇంక మా అత్త వాళ్ళు కూడా మునక్కాయలు మేము ఎక్కువ తినము, హీట్ ఎక్కువ, సమ్మర్ కదా అంటుంటే ఇంకా నైటే సాంబార్ చేసి పెట్టేస్తే మార్నింగ్కి అంతా రైస్ పెట్టుకుంటారు కదా మా హస్బెండ్ అని చెప్పేసి ఇంకా పప్పు అయితే బాగా కడిగేసి కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఒక సైడ్ కుక్కర్లో అయితే ఒక స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంకా పక్కనే చపాతీలు కూడా తిక్కుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంకా ఒక సైడ్ అయితే చపాతీలు కాల్చుకుంటూ ఇంకా కుక్కర్ పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా డిన్నర్ తర్వాతనే సాంబార్కి అయితే పెడదామని చెప్పేసి డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత వెంటనే ఇంకా సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి కర్ణాటక స్టైల్లో చేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది అండ్ అలానే చాలా తొందరగా కూడా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది నాకు దోశలో తినడం అయితే ఇంకా ఇష్టము. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే టమోటో, ఆనియన్స్, కొన్ని తెల్లవాయి, యాలకులు, చెక్క, లవంగము, కొన్ని మిరియాలు, కొంచెం గసగసాలు, అలానే కొబ్బరి, పచ్చి కొబ్బరి అనమాట. ఒక 1.5 స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 2 స్పూన్స్ వరకు కారం. మనం కారం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా అదంతా కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా అయితే ఇలా పేస్ట్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన ఎత్తి పెట్టేసుకొని ఇంకొక డేక్షాలో ఇన్కేస్ కడాయిలో చేస్తే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని ఇంకా పోపు కావాల్సినవి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి వేసుకొని అలానే మునక్కాయలు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలను కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అలా కొంచెం ఫ్రై అయ్యాయి అనిపించిన తర్వాత మనం ఏదైతే మనం మిక్సీ బట్టి పెట్టుకున్నామో ఆ మసాలాని యాడ్ చేసేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఎందుకంటే మనం ఏవి ఫ్రై చేసి వేసుకోలేదు కాబట్టి అన్నీ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అలానే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మనం పక్కన పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసి ఒక 1 or 2 minutes వరకు కనిచ్చాలన్నమాట. దాని తర్వాత మనకు కావాల్సిన వాటర్ వేసేసి కొంచెం సాంబార్ పొడి ఏదైతే అది మీ దగ్గర ఏది ఉంటే అది కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అయితే ఉడికించుకోవాలి. ఇంకా ఈలోపు నేను గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకుందాము, టైం సేవ్ అవుతుంది కదా అని ఒక సైడ్ సాంబార్ పెట్టేసి ఇంకో సైడ్ గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చేటప్పుడు ఒక కాస్ట్ ఐరన్ ప్యాన్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. అది సీజనింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడ పెరుగునైతే ఒక బౌల్లో వేసుకొని దాన్ని కొంచెం మజ్జిగలాగా చేసి ఆ ప్యాన్లో వేయాలి అని చెప్పారనమాట. ఇంతకుముందు నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే వాడేదాన్ని గుంత పొంగనాల కోసం, చాలా బాగా అయితే వచ్చాయి. కాకపోతే అది నాన్ స్టిక్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అది ఫుడ్లో మిక్స్ అవడంతో పాటు మనకి ఆ పొంగనాలు అనేది కూడా ఇంకా మొత్తం అతుక్కుపోతున్నాయి అనమాట. ఇంకా వేస్ట్ అయిపోతుంది. అలా నేను 2 ప్యాన్స్ అయితే వేస్ట్ చేశాను తీసుకునేది. అది కోటింగ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత అందులో పొంగనాలు అనేది వచ్చేటివి కాదు. ఇంకా నేను అమ్మ వాళ్ళు వచ్చేసి ఇంట్లో ఐరన్ది యూస్ చేస్తారు. సో నేను కూడా నేను ఊరికి వచ్చినప్పుడు నాకు ఒకటి కాస్ట్ ఐరన్ది తీసిమ్మంటే సరేలే అని చెప్పేసి ఇంకా షాప్కి వెళ్ళి ఈ 2 గంటలతో పాటు ప్యాన్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి మనము సీజనింగ్ ఎలా చేయాలని వాళ్ళనే అడిగితే వాళ్ళు జస్ట్ మజ్జిగని బాగా అందులో వేసి 3 nights నానపెడితే సరిపోతుంది. దాని తర్వాత తీసి మనం ఆయిల్ అప్లై చేసి పక్కకి ఎత్తి పెట్టేసుకోవడమే అని చెప్పారు. సో అదే ప్రాసెస్ ఇక్కడ కంటిన్యూ
చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే వాటర్లో వాష్ చేశాను, సబ్బు ఏం పెట్టలేదు, జస్ట్ వాటర్లో అలా వాష్ చేసి పక్కన మజ్జిగని బాగా చిలికేసి పెరుగుని అందులో వాటర్ ఎక్కువ వేసేసి దాన్ని నిండుగా అది మునిగేటట్టుగా మనము మజ్జిగ వేసేసి పెట్టేయడమే. నాకేంటంటే ఇది ఆన్లైన్లో కంటే తక్కువ ప్రైస్కే దొరికింది అనిపించింది, ఎందుకంటే నాకు ఒక అరౌండ్ 450 అలా పడింది అనుకుంటా. ఇంకా నేను ఆన్లైన్లో చెక్ చేసినప్పుడు ఏంటంటే 1300 అలా ఉన్నింది. సో ఇంకా అది కూడా సీజనింగ్ చేసేసి పక్కన పెట్టేశాను. సాంబార్ కూడా రెడీ అయిపోయింది. సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ అయితే నేను 3 o'clock అలా లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా మా హస్బెండ్ని కూడా లేపాను నన్ను బస్ స్టాప్కి డ్రాప్ చేయమని. పాపం తను రావట్లేదు, యాక్చువల్లీ తను కూడా రావాల్సింది, తనకి ఆఫీస్లో లీవ్ అయితే దొరకలేదన్నమాట. సో అందుకే ఇంకా వాళ్ళు కూడా ఫీల్ అవ్వకూడదు, నువ్వు వెళ్ళేసి రమ్మంటే నన్ను డ్రాప్ చేసి వెళ్ళారనమాట. ఇంకా మా బావ అయితే వచ్చారు నన్ను పికప్ చేసుకోవడానికి. అక్కడ నుంచి ఇంకా మా పిన్ని వాళ్ళ ఊరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసి కర్ణాటక అనమాట, చిత్రదుర్గం అవతల సైడ్ ఉంటుంది. ఇంకా అక్కడ వెళ్తుంటే మొత్తం కొండలే ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ అది కూడా ఒక క్లిప్ తీసుకున్నాను. ఇంకా నేను వెళ్ళేసరికి కూడా లేట్ అయిపోయింది. ఇంకా అంతా ట్రాక్టర్లెక్కి సామాన్లు అలానే పొట్టేలంతా ఎక్కిచ్చేసారనమాట. ఇంకా తోటలో వెళ్ళి పూజ ఉంటుందన్నమాట, అది మొత్తం నేను చెప్తాను మీకు. ఇంకా తోటలోకి అయితే వెళ్ళిపోయాము. ఇంటి దగ్గరికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని వెంటనే ఇంకా ట్రాక్టర్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పొయ్యిలు అయితే పెట్టేసి ఇంకా దానికి పొయ్యి పూజ అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ నేను కూడా చేశాను. ఫస్ట్ అయితే మా వదిన నాకు ఎలా చేయాలి, మా పిన్ని మా వదిన చెప్పిస్తున్నారు, సో నేర్చుకోవాలి అన్నీ ఎలా చేయాలి అని చెప్పేసి ఇంకా నేను కూడా పొయ్యికి బొట్లు అన్నీ పెట్టేసి ఇంకా కుంకుమ పసుపు అన్నీ పెట్టి పూలు కూడా పెట్టేసి పూజ అయితే చేస్తున్నాను అనమాట. మెయిన్గా ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అంటే మా పిన్ని వాళ్ళు కొలిచే దైవం అమ్మవారికి మొక్కుకున్నారనమాట. ఏదైనా ఇలా అవుతే మేము ఇలా బలి ఇస్తాము పొట్టేలని అలా మొక్కుకొని ఉంటారనమాట. సో ఆ మొక్కుని తీర్చుకోవడం కోసం అని చెప్పేసి ఇంకా వాళ్ళు తోటలో అయితే ఇలా ఒక పొట్టేలు ఇంకొక గొర్రెపోతుని అయితే బలి ఇస్తున్నారనమాట. బలి ఇచ్చి ఇంకా అక్కడ నాన్ వెజ్ చేసుకొని అక్కడే మొత్తం అందరికీ వడ్డిస్తారనమాట. ఇంకా ఊర్లోకి అయితే తీసుకువెళ్ళడానికి ఉండదు, అక్కడికే వచ్చి అందరూ తినేసి వెళ్ళిపోతారనమాట. ఇంకా మీరు చూడొచ్చు ఇక్కడ మా అక్క వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు అందరము వచ్చాము. సో ఒక సైడు పూజ జరుగుతుంది. ఇదంతా మా పిన్ని వాళ్ళ తోట అనమాట. ఇంకెవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయినారు. చిన్నపిల్లలు కూడా బాగా ఆడుకుంటూ మొత్తం చుట్టూ అంతా గ్రీనరీగానే ఉంటుంది. తోట కదా, ఒక్క తోట అనమాట. ఇంక ఈ తోటలోనే మనమైతే పూజను చేస్తున్నాము. ఈ పూజ తోటలో చేయడం వల్ల ఏంటి అంటే పంటల ఆదాయం కూడా బాగా పెరుగుతుంది, అలానే అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటాయి అన్నట్టు ఇంకా తోటలో అయితే చేస్తున్నారు. ఇంకా ఇక్కడైతే పొయ్యి పూజ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇంకా ఇక్కడ మా వదిన అయితే ఫస్ట్ పూజ చేసేస్తున్నారు. ఇంకా తర్వాత అయితే నేను కూడా చేస్తున్నాను అనమాట పూజ. ఇంకా పొట్టేల్ని గొర్రెపోతుని అయితే బలి ఇవ్వడం అయిపోయిందనమాట. ఇంకా దాన్ని అక్కడ చిన్న పీసెస్గా మటన్ అయితే కట్ చేస్తున్నారు. వాళ్ళ కోసం అని చెప్పి ఇక్కడ టీ ప్రిపేర్ చేస్తున్నాము. యాక్చువల్లీ టీ వడగొట్టేది ఇంట్లోనే మర్చిపోయి వచ్చామన్నమాట. ఇంకా అందుకే మా పిన్ని అలా కాటన్ క్లాత్తో వేసి పిండేస్తున్నారు అనమాట. ఇంకా ఒక్క గొర్రెదైతే మటన్ రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నా తమ్ముడు ఫ్రై చేస్తున్నాడు అనమాట. ఒక సైడ్ మా బావ అయితే అన్ని మసాలాలు ప్రిపేర్ చేసిన మసాలాకి కారం పొడి వేసి మంచిగా కలుపుతున్నారు. ఫస్ట్ వేసిన వెంటనే ఉండలుగా అయిపోయింది అనమాట. అందుకే ఇంకా మొత్తం అయితే చేయి పెట్టి నీట్గా అలా కలిపేస్తున్నారు. ఇంకా వెంటనే గ్రీన్ మసాలా అయితే వేసి కొంచెం అలా బాగా ఫ్రై చేయనిచ్చారు. అసలు మసాలాలు ఏమేమి వేసారో నాకు తెలీదు, నేను వెళ్ళేసరికి ఆల్రెడీ ప్రిపేర్ చేశారు. రెసిపీ అయితే షూట్ చేసుకోలేదు.
ఇంక ఇక్కడ మా పిల్ల బ్యాచ్ అంతా వచ్చేసి ఇంకా కూర్చొని మా అన్నయ్య కొడుకులు అక్క కొడుకులు అందరము ఇట్లా కూర్చొని మామిడికాయ అయితే కట్ చేసుకొని తింటున్నాం అనమాట. ఇంకా అక్కడ మా పెద్దమ్మ తీసుకొచ్చారు, సో మామిడికాయ కట్ చేసుకొని తింటున్నాము. ఇంకా ఇక్కడ వచ్చేసి తలకాయ కూర అనమాట. ఇంకా మొత్తం వంట అయితే రెడీ అయిపోతూ ఉంది. ఇంకా అంతా మా బావ అలానే మా పిన్ని మా వదిన వీళ్ళే చేస్తున్నారు అనమాట కుకింగ్ అంతా. ఇంకా కర్ణాటక సైడ్ అయితే మనకి కంపల్సరీ ఉండాల్సింది అయితే రాగి సంగటి అనమాట. సో ఇంకా రాగి సంగటి క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా మా అన్నయ్య అయితే తీసుకొని కలుపుతున్నారనమాట. ఉండలుగా లేకోకుండా మంచిగా ఇలా కలుపుతున్నారు. కాకపోతే అతనికి కూడా చెయ్యి నొప్పి వచ్చేసింది మా అన్నయ్యకి కూడా. ఇంకా అలానే కొంచెం మార్చుకుంటూ కలిపారు. సో ఇంకా అది అడుగు కూడా మాడకూడదు, అలానే ముద్ద కూడా బాగా సాఫ్ట్గా రావాలని చెప్పి ఇంకా హ్యాండ్తో కలుపుతూనే ఉన్నారనమాట. ఇంకా మళ్ళీ మా పిన్ని తీసుకోయింది, కాసేపు నీకు కూడా చెయ్యి నొప్పి ఇస్తుందిలే, నేను కూడా నాకు వీలైనంత కలుపుతానని. ఇంకా లాస్ట్లో మా బావ వచ్చారు. ఇంకా మొత్తం మీ ఇద్దరిది అయిపోయింది కదా, ఇంకా నేను కలుపుతాను ఉండండి అని చెప్పి మొత్తం అంతా సాఫ్ట్గా ఇలా కలిపేశారనమాట. ఇలా కలిపిన ముద్దని కొంచెంగా తీస్తూ ఒక పెద్ద ప్లేట్ మీద అయితే వేస్తున్నారు. ఇంకా ఇక్కడ మిగతా వాళ్ళంతా కలిసి వాటర్లో అద్దుకొని ఉండలుగా అయితే చుడుతున్నారనమాట ముద్దని. ఇంకా ఈ ముద్ద మన కర్ణాటక సైడ్ ఎలా అంటే కంపల్సరీ రాగి సంగటి రైసు ఇదే ఉంటుంది. ఇక్కడ బగారా రైస్లు కానీ ఇలా నాన్ వెజ్కి సంబంధించి స్పెషల్గా బిర్యానీలు అలా ఏం చేయరు పల్లె సైడ్. మా సైడ్ అయితే ఇంకా మొత్తం ఇలా రాగి సంగటి సాంబారు రైస్ అంతే అనమాట. ఇంక ఇక్కడ కూడా ముద్ద అంతా రెడీ అవుతుంది. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చింది, కొంచెం కూడా ఉండలు లేకోకుండా బాగా సాఫ్ట్గా అయితే వచ్చిందనమాట. ఇంక అందరము ఉండలు అయితే చుట్టేస్తున్నారు. ఇంకా ఇక్కడ మటన్ కూడా రెడీ అయిపోయిందనమాట. మొత్తం అంతా కలిపి రెండిటిది ఒకటే దాంట్లో వేసినారు. ఆల్మోస్ట్ ఒక 50 kgs పైనే ఉన్నిందనమాట మటన్ అయితే. ఇంకా మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నారనమాట మా బావ ఉడికిందా లేదా అని. ఇంకోటి ఏంటంటే కొంచెం కూడా ఇందులో టేస్ట్ చూడడానికి ఏమీ లేదు, అసలు టేస్ట్ చూడకూడదు. అమ్మవారి కోసం ప్రిపేర్ చేసినది కాబట్టి ఫస్ట్ వెళ్ళి అమ్మవారికి వెంటనే తీసుకెళ్ళి నైవేద్యం పెట్టేసి వచ్చి ఇంక అందరికీ వడ్డిచ్చేసి తింటున్నాం అనమాట. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్. అసలు మేము ఆ రోజు నైట్ అక్కడే పడుకోవడం వల్ల మార్నింగ్ అయితే ఈ వ్యూని చూస్తున్నాం అనమాట. ఇంకా పచ్చని తోటలు అలాగే కొండలు మధ్యలో సన్ రైజింగ్ చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా మీకు వినిపించలేదు కానీ ఇక్కడ నేను వాయిస్ ఓవర్ చెప్తున్నా, నెమలి కూడా అక్కడ బాగా ఉన్నాయన్నమాట. సో ఇంక ఇక్కడ మా అన్నయ్య కూతురు వంక చెట్టుకైతే ఇలా ఉయ్యాల కట్టేశాము. తనని నేను వీడియో తీస్తుంటే తను నా ఫోటో తీస్తున్నానని చెప్పి ఇలా చూపిస్తుంది అనమాట. ఇంకా ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.